పల్నాడు జిల్లా మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ కుమార్తె అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన చెందుతూ ఒక దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కామనబోయిన చంద్రశ్రీను అతని భార్య గంగా పోలీస్ స్టేషన్ ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. వారం రోజులు గడిచినా పోలీసులు తమ గోడు పట్టించుకోవడం లేదని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. సీఏ గారు బండి దిగి లోపల పోతుంటే ఆగండి సీఏ గారు అన్నట్టు లోపల ఏంటి కూర్చోబెట్టండి అంతే అన్నాడు. అంతే అన్నాడు అంటే నేనేమన్నా అసలు ఆగండి సార్ అన్న మాట తప్ప, ఆ మాట తప్పేం కాదు. ఆ మాట అన్నందుకు లోపలేండి లోపల కూర్చోబెట్టండి అని సీఏ గారు ఎవరి సైడ్. ఈ రోజు నుంచి సీఏ గారి నుంచి 8 రోజులు తిరుగుతున్నాం సార్. ఈ రోజు 6ంటికి తీసుకొస్తాను కూతున్నప్పుడు చెబుతాను సార్. నిన్న 8 రోజుల నుంచి మేము స్టేషన్ చుట్టూ పండుకొని ఈ రోజు తీసుకొస్తాను, ఈ టయానికి తీసుకొస్తే మాకు తెలియదు సార్. అదేమంటే కూతుర్ని మేము చంపేసినామంటారు సార్. వాళ్ళు మేము చంపేసినా మాకు తెలియదు అంటారు. నా కూతురు నాకు గొప్ప చెప్పండి సీఏ గారిని ఏమంటారు సార్, రిక్రూట్ చేస్తున్నా కూతురు నాకు గొప్ప చెప్పండి సార్. డిఎస్పీ గారిని కూతురు నాకు గొప్ప చెప్పండి సార్. పెట్రోల్ పోసుకోబోయారా? మీరు పోసుకున్నా సార్, చచ్చిపోతా సార్. నా కూతురు నాకు గొప్ప చెప్పకపోతే నేను చచ్చిపోతాను. నా కూతురు పోసుకుని చచ్చిపోతాను. ఏం చచ్చిపోతాను. మేము అడిగినా సార్ వాళ్ళు మీరు న్యాయం చేస్తారు. ఏ న్యాయం 8 రోజుల నుంచి ఫిషింగ్ కేసు న్యాయం చేశారు వీళ్ళు. ఏ న్యాయం చేశారు సార్? 8 రోజుల నుంచి ఏం చేస్తారు వీళ్ళు? 8 రోజులు సార్. 8 రోజుల నుంచి నా కూతురు చంపేశారు సార్. లేదు నా కూతురు 3 రోజులు ఎందుకు తీసుకొచ్చేవాళ్ళు. 8 రోజులు చేసుకున్నప్పుడు ఎందుకుంటారు వీళ్ళు? గంగనబోయిన నాగరాజు మొత్తం 20 మంది వచ్చేసారు. గంగనబోయిన నాగరాజు, గంగనబోయిన శ్రీను, గంగనబోయిన కాశయ్య, గంగనబోయిన పుల్లయ్య, గంగనబోయిన లక్ష్మయ్య, మరి ఉన్న రామకృష్ణ.